రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చేపట్టింది. అందులో భాగంగా విజయవాడ జీజీహెచ్లో కోవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘునందన్ తెలిపారు. 15 బెడ్లతో ఐసీయూ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో కొంతమంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం విజయవాడ జీజీహెచ్లో ఉన్నాము. విజయవాడ జీజీహెచ్లో దీనికి ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేసినట్లు మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ వార్డులో ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు, రోగులు వస్తే వాళ్ళకి ఎటువంటి చికిత్స ఇచ్చేందుకు వైద్యులు అప్రమత్తమయ్యారు అని తెలిపేందుకు మనతోటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు, ప్రత్యేక వార్డులో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, వాటి వివరాలు. నమస్కారం అండి. మా గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, సెక్రటరీ గారి ఆదేశాల మేరకు, డిఎంఈ గారి పర్యవేక్షణలో, కలెక్టర్ గారి పర్యవేక్షణలో విజయవాడ జీజీహెచ్లో 15 బెడ్ల ఈ సపరేట్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్చునేట్గా మనం ఇక్కడి నుంచి 47 శాంపుల్స్ పంపిస్తే మెడికల్ కాలేజ్కు వాటిలో ఇంతవరకు పాజిటివ్ రాలేదు. కానీ స్టేట్లో కోవిడ్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో మనకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రికాషనరీ మెజర్గా అన్ని రకాల సదుపాయాలతో ఈ వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డులో నాట్ ఓన్లీ బెడ్స్ కాట్సే కాకుండా ఎటువంటి పేషెంట్ వచ్చినా వాళ్లకు ముందు రిసెసిటేషన్ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాని నుంచి బయటపడేందుకు అందరు వైద్యులను తర్వాత నర్సులను పెట్టడం జరిగింది. ఒకటి. రెండవది, వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, డ్రగ్స్ ఇంకేమైనా అవసరమైనవి కానీ, తర్వాత పర్సనల్ సంబంధించిన పీపీఈ కిట్స్ కానీ, మాస్క్స్, హ్యాండ్ శానిటైజర్స్, అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మనకు వెంటిలేటర్స్ అవసరమైనవి, తర్వాత మానిటర్స్ అవసరమైనవి, ఆక్సిజన్ సప్లైకి అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఇటువంటివి కూడా ఎమర్జెన్సీని ట్యాకిల్ చేసేందుకు అన్ని రకాల మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మన నర్సులకు, డాక్టర్లకు సపరేట్గా మనం సర్క్యులర్ ఇచ్చి, శిక్షణ ఇచ్చి, ఇటువంటి పేషెంట్స్ సపోజ్ ఒకళ్ళు వచ్చినా లేదు మాస్ వచ్చినా వాళ్ళకి ఎలా రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలాగా మళ్ళీ నార్మల్ చేసి బయటకు పంపించాలి, ఈ మీరు చూస్తున్న ఫెసిలిటీయే కాకుండా ఇంకొక 6 బెడెడ్ ఐసోలేషన్ ఫెసిలిటీ కూడా రెడీ చేయడం జరిగింది. ఇన్ కేస్ వాళ్ళల్లో కొంచెం కోవిడ్ ఎక్కువగా తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చినా వాళ్ళ నుంచి వేరే వాళ్ళకు వ్యాప్తి కాకుండా ఉండేది కూడా అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం ఎంతమంది వైద్యులు ఈ వార్డుకి సంబంధించి సిబ్బంది వైద్యులు ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి అవగాహన మీరు కల్పించారు? మొత్తం మేము ఒక 10 మంది డాక్టర్లతో టీం అరేంజ్ చేశామండి. దీనిలో ముఖ్యమైన వాళ్ళు జనరల్ మెడిసిన్ వాళ్ళు, ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు, పల్మనాలజీ వాళ్ళు, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈ 5 విభాగాలకు సంబంధించిన వాళ్ళు మేజర్ డాక్టర్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళు మన క్యాజువాలిటీ మెడికల్స్ డాక్టర్స్ అయితేనేమి, తర్వాత ఆర్ఎంఓస్ అయితే ఏమి, మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్గా ఉన్నామండి ఇక్కడ. సో ఒక పేషెంట్ వచ్చినా లేకపోతే 100 మంది పేషెంట్లు వచ్చినా వాళ్ళకి సంబంధించిన ఎన్ని రకాల ఫెసిలిటీస్ కావాలో మా దగ్గర కొన్ని టెస్టింగ్ పరికరాలు అయిపోతున్నాయి. బికాజ్ మేము టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆర్టీపీసీఆర్ కిట్స్ అయితే ఏమి, తర్వాత మన ర్యాట్ కిట్స్ అంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్స్ అయితే ఏమి ఇమీడియట్గా త్వరితగతిన లోకల్ పర్చేస్లో పర్చేస్ చేస్తున్నాం. సో పేషెంట్కు ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి టైం వేస్ట్ లేకుండా వాళ్ళు సేఫ్గా వాళ్ళ దగ్గర ఎవరైతే సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళకి కొన్ని సూచనలు కూడా మేము జారీ చేస్తున్నాము. సో ఎవరైతే మీరు దగ్గు, జలుబు, జ్వరము లేదు, సమ్టైమ్స్ డయేరియాతో ప్రజెంట్ చేయొచ్చు, వాసన రాకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఇటువంటి పేషెంట్లు మీరు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో ఎటువంటి భయము పడాల్సిన అవసరం లేదు. వాళ్ళని దయచేసి ఇమ్మీడియట్గా ఐసోలేషన్లో ఉండమని చెప్పండి. ఎలాంటి అనుమానాలకు తావేయకుండా జనరల్ హాస్పిటల్ విజయవాడకు ఇమ్మీడియట్గా రమ్మని చెప్పండి. 24/7 డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. టెస్టింగ్ కూడా మేము రెడీ చేస్తున్నాము. స్క్రీనింగ్ అంటాం అన్నమాట. ఆ స్క్రీనింగ్ కూడా మేము రెడీ చేస్తున్నాము. అవసరమైతే అర్బన్ ఏరియాలో మా డాక్టర్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా టెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాం. అంటే ఎవరెవరు ఈ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, ఎటువంటి లక్షణాలు ఉంటే ఇక్కడికి నేరుగా రావచ్చు, ఓపీలో ఎటువంటి లక్షణాలు ఉన్న వారికి ఈ టెస్ట్ చేస్తున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. బికాజ్ మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటాయో మోర్ దెన్ 60 years
రెండోది కోమార్బిడ్ కండిషన్స్ కొన్ని అంటాం, డయాబెటీస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఒకసారి కోవిడ్ 2-3 సార్లు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ ఏమవుతుందంటే బాడీలో కాంప్రమైజ్ ఉంటుంది మెకానిజం. సో ఇటువంటి పేషెంట్లందరూ తప్పకుండా వాళ్ళకి ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే జలుబు దగ్గు జ్వరము తగ్గకుండా ఉంటే, ఏమన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ లైక్ డయేరియా కానీ, వాసన పూర్తిగా పోవటం కానీ, సమ్ టైమ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే నడక సరిగా రాకపోవడము, తల తిరగడము, తలనొప్పి, ఇటువంటివి క్రానిక్గా మనకు తెలిసిపోతాయి. మందులు వాడితే తగ్గుతుందా లేదు. ఏదైతే రిఫ్రాక్టరీగా ఉంటాయో దయచేసి మీరందరూ ఇమ్మీడియట్గా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు క్రౌడ్లో వెళ్ళాల్సిన అవసరం వస్తే, ఒక పెళ్లికి కానీ ఒక జాతరకు కానీ క్రౌడ్లో వెళ్ళాల్సిన అవసరం వస్తే, మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో అటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మీకు తారసపడితే తప్పకుండా మనకు కూడా అటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఇట్టి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా వచ్చి టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నెగిటివ్ వస్తే మంచిది, బట్ పాజిటివ్ వస్తే ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా 2 ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకటి వచ్చి హోమ్ ఐసోలేషన్ అంటాము, వేర్ పేషెంట్ ఈజ్ నాట్ సిమ్టమాటిక్. వేర్ ద పేషెంట్ ఈజ్ సిమ్టమాటిక్ వీ విల్ ట్రీట్ దెమ్ ఇన్ ద హాస్పిటల్ ఇఫ్ నెసెసరీ అండర్ అడ్మిషన్ ఆల్సో. చాలామంది కరోనా అంటే గతాన్ని తలుచుకొని భయపడుతూ ఉంటారు. దగ్గు జలుబు కొంచెం రాగానే ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా అనేది రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎట్లా ఉంటాయి? ఇది సమాజానికి సంబంధించిందండి. మీరు అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కరోనా అనేది ఒక చిన్న డిసీజు. వరి ఏం పర్వాలేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు. కానీ దీన్ని ప్రాథమిక దశలో మనం సస్పెక్ట్ చేయాలి, గుర్తించగలగాలి. సో సపోజ్ మీరు సస్పిషన్ అనేది అనుమానం ఉంటే ఇమ్మీడియట్గా, లేదు మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్రౌడ్ లోపల వెళ్ళాలనుకుంటే దయచేసి మాస్క్ వేసుకోండి. మీ దగ్గర మాస్క్ లేకపోతే రుమాలు అడ్డం పెట్టుకోండి. కనీసం 2 లేయర్లు ఉండే మాస్క్ కానీ, 2 లేయర్స్గా రుమాలు కానీ మీ ముక్కుకు మీ గొంతులోకి ఏ రకమైన బయట నుంచి ఇది గాలి పోకుండా సాధ్యమైనంత ప్రికాషన్ తీసుకోండి. రెండవది, సామాజిక దూరం పాటించండి. మనిషికి డిస్టెన్స్ పెట్టుకోండి. మీరు ఎక్కువ క్రౌడెడ్ పేషెంట్లకు లేదా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వెళ్ళినప్పుడు మీ దగ్గర 2 మనుషుల మీద డిస్టెన్స్ ఉండేట్టుగా చూసుకోండి. మూడవది, మీ పర్సనల్ హైజీన్ పాటించండి. ఎక్కువ మీరు ఎక్స్పోజ్ అయిన కొద్దీ మీ చేతులు శుభ్రంగా ఉంటేనే మనకు సాధ్యమైనంత వరకు ఈ రోగాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చేతుల శుభ్రత అత్యంత ముఖ్యం. మీరు కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పర్సనల్ హైజీన్ పాటించేట్టుగా చూడండి. మంచి ఆహారం తీసుకోండి, జంక్ ఫుడ్ మానండి, హైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ తీసుకోండి. సో ఇవన్నీ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది వ్యాధి మనకు సోకకుండా ఒకటి, సోకినా ఎక్కువ కాకుండా ఒకటి. ఒకవేళ మీకు అనుమానం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డిలే చేయకుండా హాస్పిటల్కి టెస్టింగ్ కోసం రండి. సార్, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు, వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు దీనికి గురైతే చాలా ప్రమాదమని చెప్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత ఏం చేయాలి? దీనికి హోమ్ ఐసోలేషన్ అంటామండి. అంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్లకు, సపోజింగ్ కోమార్బిడిటీస్ అంటాం, ఇంతకుముందు చెప్పినట్టుగా డయాబెటీస్ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్లకు వ్యాధి తీవ్రత ఎక్కువ అవకాశం ఉంది, వ్యాధి తొందరగా సోకే అవకాశం కూడా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు డౌట్ ఉన్నా, లేకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోవిడ్ ఏరియాకు ఎక్స్పోజ్ కావాల్సి వచ్చినా దయచేసి హోమ్ ఐసోలేషన్లో ఉండండి. 2-3 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉంటే మీకు తెలుస్తుంది మీకున్న ప్రాబ్లం తగ్గుతుందా లేదా అనేది. తగ్గలేదంటే తప్పకుండా కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య పీరియడ్లో మీరు చేయాల్సింది పర్సనల్ హైజీన్, డయట్, హైడ్రేషన్, ఇఫ్ నెసెసరీ స్మాల్ ట్రీట్మెంట్ అంటే పారాసెటమాల్ మాత్ర వేసుకోవడం కానీ. సో ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు పాటించవలసిన చిన్న చిట్కాలు ఇవి పాటించడం ద్వారా ఎక్కువ కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్ కూడా తీవ్రత అనేది తగ్గేందుకు అవకాశం ఉంటుందని దయచేసి దీన్ని అందరూ పాటించండి. అంటే ఎటువంటి ఔషధాలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? యూజువల్గా మనకు ఇనీషియల్గా పారాసెటమాల్ ఒకటే సరిపోతుందండి. మీకు జ్వరము, దగ్గు, జలుబు ఎటువంటి ఉంటే మామూలు ట్రీట్మెంటే సరిపోతుంది. కానీ మీకు ఊపిరితిత్తుల లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే, సపోజ్ దగ్గు ఎక్కువై గళ్ళ రావడం కానీ, చెస్ట్ పట్టుకుపోయినట్టు ఉండడం కానీ, లేదు న్యూమోనియా అంటాం, కొన్ని కేసులు ఊపిరి ఆడకపోవడం కానీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా మనము వ్యాధి తీవ్రత ఎక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. వీటికి సంబంధించిన మందులు స్పెషలైజ్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. మనం లాస్ట్ సీజన్లో వాడినట్టుగా రెమిడిసివిర్ అనేది ఉంటుంది. ఈ ఇంజెక్షన్ అనేది హాస్పిటల్స్లో వేయడం జరుగుతుంది. సో ఇటువంటి అవసరం మనం వచ్చినప్పుడు మనకు గైడెన్స్ వస్తుంది ఐసీఎంఆర్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. తప్పకుండా ఇటువంటి మందులు వాడుతాము. రెగ్యులర్గా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాడేందుకు పేషెంట్స్కు ఇచ్చేది న్యూట్రిషన్ సపోర్ట్ అంటే బి కాంప్లెక్స్ కానీ, విటమిన్ సి మాత్రలు కానీ, లేదు సమ్టైమ్స్ మేము డాక్సిసైక్లిన్ అంటాం, డాక్సిసైక్లిన్ అనే మందు డైలీ ఒక క్యాప్సూల్ వేసుకోవడం ద్వారా
ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ తీవ్రత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనం ఇంట్లో ఉండి చేసుకోగలిగిన ట్రీట్మెంట్స్. ఇది ఎవరైనా సరే అనుమానంగా ఉంటే ఖచ్చితంగా నేరుగా జీజీహెచ్కి వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లక్షణాలతో వచ్చిన వారికి ఇక్కడ చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డులో వైద్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.